ఏం నువ్వు చేస్తున్న పని? ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా? రావడదాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను. పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను. నీ ప్రియురాలిగా చచ్చిపోతాను గాని ఇంకొకటి భార్యగా బ్రతకలేను. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరే సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదు. రామ్మోహన్ రావు, ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది. మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది. మన కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఇదిగో ఈ పెళ్లి పెద్దల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటూ. వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో. వాడు నా పేరు పెట్టుకున్నాడు, వీర వెంకట రాఘవయ్య. వాణ్ణి కొట్టాననుకుని నన్నే కొట్టు. అయ్యా వద్దయ్యా, అంత మాట అనొద్దయ్యా. రఘుబాబు ఏ తప్పు చేయలేదయ్యా. నోరు మూసుకోవయ్యా. మూసుకుంటానయ్యా, మూసుకుంటాను. రఘుబాబు ఎన్నాళ్ళు నోరు మూసుకున్నందువల్లే అందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం. కానీ కానీ ఈ రెండు కుటుంబాల కోసం తన ప్రేమను సంపుకున్నాడయ్యా. మంగ ప్లీజ్ నా మాట విను. అన్ని విన్నాను. మీ అమ్మతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నా గురించి నువ్వు డైరీలో రాసుకున్న ప్రతి పేజీ చదివాను. ప్రతి అక్షరంలో నా మీద అంత ప్రేమ చూపించి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను వదిలే. మంగ ప్లీజ్ చెప్పేది విను. నువ్వు రాకపోతే పందిట్లో ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? తెలుసు. చెరిపి రాయడానికి ఆడదాని మనసు పలక కాదు. నా మనసులోంచి నిన్ను చెరిపేయలేదు.